హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? 25th నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలనేది డీటెయిల్స్ చెప్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. కౌన్సిలింగ్కి సంబంధించి, అలాగే ఎంసెట్కి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ కానివ్వండి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి పీడిఎఫ్స్ లింక్స్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. జాయిన్ కండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే మీకు టాపిక్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ అనేది మన ఛానల్ ద్వారా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ 99 రూపీస్కే. సో 99 రూపీస్కే మీకు అన్ని చాప్టర్స్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చాలా అంటే చాలా తక్కువ. మీరు బయట టెస్ట్ సిరీస్కి సంబంధించి బుక్ తీసుకున్నా మీకు మినిమంలో 400 రూపీస్ పర్ సబ్జెక్టు, 400 రూపీస్ లేదా 300 రూపీస్ ఉంటుంది. సో ఓన్లీ 99 రూపీస్కి ఇది ఎందుకు ఇస్తున్నామనంటే, ఇది ఇందులో డాటా అనేది ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి మాకైనా కాస్ట్ మాత్రమే మీ దగ్గర ఛార్జ్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ మనకి కౌన్సిలింగ్కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ చేయాలంటే కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్. సో మీ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఉండాలండి. సో మీకు ఇంకా హాల్ టికెట్స్ రాలేదు కాబట్టి ప్రాక్టికల్ హాల్ టికెట్, మీకు కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ ప్రాక్టికల్స్ అయ్యాయి కదా, ఫిజిక్స్ ప్రాక్టికల్స్. సో ప్రాక్టికల్లో హాల్ టికెట్ నెంబర్ ఏదైతే వచ్చిందో అదే హాల్ టికెట్ నెంబర్ మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్. సో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. ఆ హాల్ టికెట్ నెంబర్తో పాటు మీ ఆధార్ కార్డు, మెయిన్గా ఆధార్ కార్డులో మీ డీటెయిల్స్ అనేది ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉన్నాయో ఎస్ఎస్సి మెమో అలాగే ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేది మ్యాచ్ అవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, నేమ్ కానివ్వండి, అన్నీ మ్యాచ్ అవ్వాలి. సో అది ఎందుకంటే మీకు తర్వాత యూజ్ అవుతుంది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ టైంలో, అలాగే తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లికేషన్ చేసే టైంలో ఈ డీటెయిల్స్ అనేది మ్యాచ్ అయితేనే మీకు స్కాలర్షిప్ కానీ ఇతర రియంబర్స్మెంట్కి సంబంధించి ఫర్దర్ ప్రాసెస్కి వెళ్తారు. సో ఎస్ఎస్సి మేము ఇంకేమైనా అప్డేట్ కాకపోతే, అంటే ఆధార్ కార్డులో డీటెయిల్స్ అప్డేట్ కాకపోతే ఆధార్ కార్డు డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో యాజ్ ఇట్ ఈజ్గా ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అలానే అప్డేట్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ లోకల్ స్టాటస్. లోకల్ స్టాటస్ అని అంటే మీరు ఎక్కడ చదివారు అనే దాన్ని బేస్ చేసుకొని మీ లోకల్ స్టాటస్ అనేది డిపెండ్ అవుతుంది. అది మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివారా, లేదా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్. సో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మీరు ఎక్కడ చదివారో దాన్ని బేస్ చేసుకొని మీకు లాస్ట్ 7 ఇయర్స్తో లోకాలిటీ ఇవ్వడం జరుగుతుంది, లోకల్ స్టాటస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సర్టిఫికేట్ ఏం అవసరం ఉండదు, స్టడీ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్గా ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది బిలో 1 lakh ఉందా, బిలో 2 lakhs ఉందా, లేదా 2 lakhs ఎబోవ్ ఉందా అనేది ఆడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు, మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ది ఉంది అనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జామినేషన్కి యాక్సెప్ట్ చేస్తుంది. కౌన్సిలింగ్ టైంలో మాత్రం మీకు కొత్తది కావాలి అంటే 1st April తర్వాత తీసుకున్నది, అంటే April 2025 తర్వాత తీసుకున్నది కౌన్సిలింగ్కి కావాలి. ఓకేనా, మనకి ఎగ్జామినేషన్కి అవసరం లేదు, ఎగ్జామినేషన్కి లాస్ట్ ఇయర్ది ఉన్నా సరిపోతుంది. సో నెక్స్ట్ మీకు స్టడీ డీటెయిల్స్, అంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారు అనేది డీటెయిల్స్ అయితే కావాలి. సో ఏ స్కూల్లో చదివారు, ఆ స్కూల్ ఏ డిస్టిక్, మొత్తం కంప్లీట్గా స్కూల్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఉండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారు అనేది. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్. కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు వ్యాలిడిటీ అంటూ ఏముండదు. మ్యాక్సిమం మనకి జనరల్గా చెప్పేది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న దగ్గర నుంచి 3 years వ్యాలిడిటీ అని చెప్తారు. కానీ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు మీ సేవ నుంచి తీసుకున్నది ఎప్పటిదైనా మనకి వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది మీరు అప్లై చేసే టైంలో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు అప్లై చేస్తే, మీ సేవలో అప్లై చేస్తే ఎంఆర్ఓ సైన్తో పాటు మీకు మీ సేవ నుండి ఒక ఫామ్ వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్, అది కావాలి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్.
స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, లేదా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కానివ్వండి, గేమ్స్కి సంబంధించి కానివ్వండి, చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్కి సంబంధించి నెంబర్ ఉండాలి. అది కూడా మనకి గవర్నమెంట్ ఇష్యూ అయినట్లుగా ఒక సర్టిఫికేట్. నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఎకనామికల్లీ వీకర్ సెషన్ కింద మీరు అప్లికేబుల్ అవుతాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీకు ఇష్యూ చేస్తారు. పర్టికులర్ ఎంఆర్ఓ అథారిటీ నుండి లేదా కాంపిటెంట్ అథారిటీ నుండి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనకి ఇయర్కి వ్యాలిడిటీ ఉంటుంది. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్కమ్కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. క్యాస్ట్కి మాత్రం 3 years వ్యాలిడిటీ అని ఇచ్చారు. ఒకవేళ మీ దగ్గర లేటెస్ట్ లేకపోయినా లాస్ట్ ఇయర్ది అప్డేట్ చేసినా పర్లేదు. ఎగ్జామినేషన్కి మీకు డాక్యుమెంట్స్ పెద్దగా చూడరు. సో మీరు లాస్ట్ ఇయర్ది అప్డేట్ చేసినా నో ప్రాబ్లం. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ టైంలో మీరు డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దీంతోపాటు ఫోటో, మీ ఫోటో లేటెస్ట్ పాస్ ఫోటో, అలాగే సిగ్నేచర్, మీరు సైన్ చేసినట్లు మీ సైన్ అనేది ఉండాలి. అంటే మీరు అక్కడ అప్లై చేసే దగ్గర సైన్ చేస్తే వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఇవి మ్యాండేటరీ డీటెయిల్స్. సో దీనికంటే అడిషనల్గా మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది, అడ్రస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ స్టూడెంట్కి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, కానీ అది మ్యాండేటరీ ఫీల్డ్ కిందకి అయితే రాదు. వీళ్ళు ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి ఇచ్చిన మ్యాండేటరీ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ ఉంటే మీ దగ్గర మీరు ఎంసెట్కి అప్లై చేయొచ్చు. మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా, ఒకవేళ అది మ్యాండేటరీ అయితే కాదు. సో మ్యాండేటరీగా కావాల్సిన డీటెయిల్స్ ఇవి. మీకు బ్యాంక్ అకౌంట్ ఒకవేళ ఉంటే బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు ఫర్ ఫర్దర్ పర్పస్ అని ఇచ్చారు. సో అది మనకి పెద్దగా యూజ్ అయితే ఉండదు. సో ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ మనకి మ్యాండేటరీ డీటెయిల్స్. దీంతోపాటు మనకి అడ్రస్, మీరు ప్రజెంట్ లేదా పర్మనెంట్ అడ్రస్ అనేది అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్తో పాటు మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, అంటే ఇప్పుడు ఎస్ఎస్సి సంబంధించి హాల్ టికెట్ అడిగారు అనుకోండి, ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో చదివారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, వీటన్నిటికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది.